నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ పరిధిలోని ముద్దూరుపాడులో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మా కావలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏపీ టిడ్కో హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ కాలనీలు నిర్మించినందువల్ల దాదాపు 2200 ఇళ్ళు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక 500 కుటుంబాలు ఇక్కడికి చేరటం, దురదృష్టవశాత్తు చెరువుకు పైపక్కనే ఉన్న కారణాన చెరువు కలుజు నిండంగానే కలుజు లెవెల్కి నీళ్లు వాటర్ రాగానే ఏపీ టిడ్కో హౌసెస్లోకి దాదాపు అడుగు నీళ్లు ఈరోజు రావటం, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులు గురి కావడం కూడా జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సందర్శించినటువంటి ప్రాంతం కూడా ఇది. అప్పుడే దీనికి నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. చెరువుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఈ ఏపీ టిడ్కో హౌసెస్లోకి రాకుండా ఉండడం కోసం రిటైనింగ్ వాలు, అదేవిధంగా పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి వచ్చేటువంటి వాటర్ ఏపీ టిడ్కో హౌసెస్లోకి రాకుండా బైపాస్ చేసేదానికి ఒక కెనాలు, అదేవిధంగా ఈ ఏపీ టిడ్కో హౌసెస్లో పడ్డటువంటి వర్షపు నీళ్ళని బయటికి పంప్ చేసేదానికి పంప్ హౌస్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం కూడా జరిగింది. వీలైనంత తొందరలో అవి మంజూరు అవుతాయనేటువంటి ఆశాభావంతో కూడా మేము ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మా ప్రజలందరూ కూడా ఎంతటి కష్టాలను కూడా ఓర్చుకొని ఈ రోజున వాళ్ళు ధైర్యంగా కూడా ఈ కాలనీల్లో ఉండటం కూడా జరిగింది. మా కావలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏపీ టిడ్కో హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ కాలనీలు నిర్మించినందువల్ల దాదాపు 2200 ఇళ్ళు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక 500 కుటుంబాలు ఇక్కడికి చేరటం,